నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. జిల్లా డైరీలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపరుపుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం. జగన్ను జనం గుండెల్లో పెట్టుకున్నారన్న అనిల్ కుమార్. విజయవాడలో భారీ సంఖ్యలో అంగన్వాడీల అరెస్ట్. మచిలీపట్నం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు. తణుకులో అయోధ్య బాలరాముడి వైభవ యాత్ర. వేషధారణలు, భజనలు, నృత్యాలతో భారీ ర్యాలీ. ఖమ్మంలో అయోధ్య రామ మందిరం ప్రారంభ వేడుకలు. జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం. కామారెడ్డి జిల్లా పడంపల్లిలో రామ మందిరం భూమి పూజ. హనుమాన్ ఆలయం వద్ద గ్రామస్తుల భారీగా అన్నదానం. రైట్ డీటెయిల్స్ చూస్తే, జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలో పథకాలు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులను తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. నల్గొండ జిల్లా తుమ్మడం బీసీ గురుకుల పాఠశాలకు చెందిన జి భవజ్ఞ జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలో బంగారు పథకం సాధించగా ఎం అక్షయ, కె హరిప్రియ, జె మనస్విని రజిత పథకాలు సాధించారు. భవిష్యత్తులో వారు మరిన్ని పథకాలు సాధించాలని పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ను ఏపీ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు పామరు ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్. కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సచివాలయాన్ని కలెక్టర్ రాజాబాబుతో కలిసి అనిల్ కుమార్ ప్రారంభించారు. సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువచ్చారని, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని అనిల్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయాల నిర్మాణం పకడ్బందీగా చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు చెప్పారు. విజయవాడలో అరెస్ట్ చేసిన అంగన్వాడీలను కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు పోలీసులు తరలించారు. చలో విజయవాడ నేపథ్యంలో విజయవాడలో పెద్ద ఎత్తున అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రైనింగ్ సెంటర్లో 1000 మందికి పైగా అంగన్వాడీలు నిర్బంధించారు. వారిలో 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఓ అంగన్వాడీ కార్యకర్త కూడా ఉన్నారు. అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ట్రైనింగ్ సెంటర్ వద్ద సిపిఎం, సిఐటియు నేతలు ఆందోళన చేపట్టారు. అంగన్వాడీలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మేము శాంతియుతంగా 40 రోజుల నుంచి ధర్నా చేస్తా ఉన్నాం. అయినా ప్రభుత్వం ముద్దు నిద్రపోతా ఉంది. మేమేమో గొంతమ్మ కోరికలేమీ కోరలేదు. అంగన్వాడీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి చూస్తే ప్రభుత్వానికి మట్టి కనిపించేస్తారు అంగన్వాడీ వర్కులు. ఆ విషయం చరిత్ర రుజువు చేసిందనే విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టి చెవులుండి వినేటువంటి ముఖ్యమంత్రి అయితే అంగన్వాడీ డిమాండ్ని పరిష్కారం చేయి, ఆ మహిళా సాధికారత అని చెప్పేట్టుకునేటువంటి వాళ్ళే బట్టలు సిరిగే విధంగా మీరు అరెస్టులు చేస్తారా? ఆడవాళ్ళే బట్టలు చించేసి ఆడవాళ్ళ జాకెట్లు చించి చేస్తారా? ఇది చూడండి ఎలా చించారు. డ్రెస్ మొత్తం చిరిగిపోయి ఈ రోజున కొంతమంది ఎయిరాన్ చోట్ల వేశారు. చేతిలో మగ పోలీసులు జోక్యం చేసుకుని ఇదే చూడగలిగింది కాదు. చూపించా జాకెట్లు చిగితే చూపించుకోలేని సిగ్గుతో పక్కకెళ్ళారు. సిగ్గుండాల గవర్నమెంట్ కి అంగన్వాడీ వాళ్ళ మీద ఉక్కు పాదం మోపేద్దాం అని చెప్పేసి అనుకుంటారేమో. బటన్ నొక్కుతా, రేపొద్దున బటన్ నొక్కుతా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. రేపు 2024లో మాకు బటన్ నొక్కేటువంటి అయోధ్యలో బలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో భక్తులు అయోధ్య రామ వైభవ యాత్ర నిర్వహించారు. వీరనారాయణ సెంటర్ నుండి నరేంద్ర సెంటర్ మీదుగా వెంకటేశ్వర థియేటర్ వరకు అయోధ్య రామ వైభవ యాత్ర ఘనంగా జరిగింది. విశ్వ హిందూ పరిషత్, సమరస్త సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు రకాల వేషధారణలు, భజనలు, నృత్యాలతో సీతారాములతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని దేవాలయాలలో బీజేపీ నేతలు స్వచ్ఛత కార్యక్రమం చేపట్టారు. భీమవరం కోడపల్లి రోడ్లోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ శుభ్రపరిచారు.
అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటూ శ్రీరాముని పూజించారని అన్నారు. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని దేశం మొత్తం రామనామ కీర్తనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరు వాసవి ఆర్యవైశ్య సంఘం, హిందూ జాగరణ సంఘం ఆధ్వర్యంలో సీతా కోదండరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని బజారు వీధి, కుమ్మరి వీధి, కట్ట కింద పాల్యం, సుబేదారు వీధుల్లో కోలాటాలు, భజన్లు, మంగళ వాయిద్యాలు, మేళా తాళాలు, రామనామ కీర్తనలతో స్వామిని ఊరేగించారు. పుంగనూరు పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు శ్రీరాముని శోభాయాత్రలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు, సుజనా చౌదరి వేర్వేరుగా దర్శించుకున్నారు. రాంబాబు, సుజనా చౌదరికి ఆలయం అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం గురించి రావడం జరిగింది. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. భగవంతుడి ఆశీస్సులతో మన ఆంధ్రప్రదేశ్, భారతదేశం అందరూ కూడా సుఖ సంతోషంలో ఉండాలని కోరుతున్నాను. అట్లాగే ఈరోజు శ్రీరాముల వారిని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు మన నరేంద్ర మోడీ గారు. మన భారతదేశానికి ఒక మంచి అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించే విధంగా 500 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన సాధించిన సామాన్యం కాదు. రామ జన్మభూమి గురించి నరేంద్ర మోడీ గారు చేసిన కృషి ఈ 500 సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈరోజు భగవద్ అనుగ్రహంతో ప్రాణప్రతిష్ఠ కూడా జరుగుతుంది. చాలా సంతోషం. భగవంతుడు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ ఎదుట రొంపిచెర్లకి చెందిన దళిత యువకుడు శివకృష్ణ ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగుబోయిన శివకృష్ణని పోలీసులు అడ్డుకున్నారు. రొంపిచెర్లలో తనకు, తన తల్లికి ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని చిలకలూరిపేటలో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ ఉయ్యాల రమేష్, అతని అనుచరులు కబ్జా చేశారని శివకృష్ణ ఆరోపించాడు. తాము కట్టుకున్న ఇంటిని కూడా ధ్వంసం చేసి హెడ్ కానిస్టేబుల్ రమేష్ ఆక్రమించుకున్నారని బాధితుడు వాపోయాడు. అధికారులు, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవద్దని శివకృష్ణ ఆవేదన చెందాడు. ఇదే నా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది. పేదవాడి భూములు ఆక్రమించుకుంటాను కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంది. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చావు తమ్ముడు? గత 3 సంవత్సరాలు ఇక్కడ 5 సార్లు వచ్చాను. ఎస్పీ దగ్గరికి 2 సార్లు పోయాను. డిఎస్పీ దగ్గర 2 సార్లు పోయాను. ఎంఆర్ ఆఫీస్ అయితే ఎన్నో సంవత్సరాలు తిరిగాను. ఎస్పీ గారు ఏమన్నారు? ఎస్పీ గారు ఏమంటారు, ఎస్పీ పై అధికారికి మనం కంప్లైంట్ చేసినా అతను కింద అధికారికి రిఫర్ చేస్తారు. రిఫర్స్ చేసి క్లోజ్ చేసి పడేస్తున్నారు. అసలు నా స్థలం ఎక్కడుంది? ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో అయోధ్య రామమందిర ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు శ్రీరాముని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. చిన్న పెద్ద అంతా ఒక చోట చేరి అయోధ్య రామమందిర ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాన్ని భక్తులు వీక్షించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హనుమాన్ చాలీసా పఠనం చేశారు. పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి హాజరయ్యారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పడంపల్లిలో రామమందిర నిర్మాణానికి గ్రామస్తులు భూమి పూజ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడంపల్లి ప్రజలు బాజా భజంత్రీలు కలశాలతో ర్యాలీగా బయలుదేరి ఊరి బయట మహాదేవుని మందిరం పక్కన ఉన్న స్థలంలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పడంపల్లిలోని హనుమాన్ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్ డిఫెన్స్ కాలనీలో రామభక్తులు ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి కాలనీ నుంచి డిఫెన్స్ కాలనీ రామాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నిర్వాహకులు వెంకట నరసయ్య, అమర్నాథ్ ఆధ్వర్యంలో కొనసాగిన ర్యాలీలో భక్తులు భజనలు చేశారు. అనంతరం శ్రీరామునికి పూలు, పండ్లు సమర్పించారు. అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రామనామస్మరణ మారుమ్రోగిపోతుంది. హైదరాబాద్ నాగోల్లో హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జైపూరి కాలనీలోని సాయిబాబా మందిరం నుంచి హనుమాన్ టెంపుల్ వరకు ర్యాలీ కొనసాగింది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ర్యాలీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ర్యాలీలో తెలంగాణ టూరిజం మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రాముని విగ్రహం ప్రతిష్ఠ వేడుకలు జరిగాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెర్లోని సీతారామ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం అన్నదానం నిర్వహించారు. మున్నూరు కాపుల్లో ధనవంతుల పిల్లలు పేద పిల్లలు వివాహం చేసుకున్నప్పుడే కులం అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ నిర్వహించిన మ్యారేజ్ బ్యూరో కార్యక్రమంలో హనుమంతరావు మాట్లాడారు. 30 ఏళ్లుగా మ్యారేజ్ బ్యూరోలో వేల మందికి వివాహాలు కుదర్చడం మంచి పరిణామమని అన్నారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని విహెచ్ కోరారు. పేదవాడు ఏ విధంగా పెట్టుకోవచ్చు ఆ యొక్క కార్యక్రమం చేయాలని నేను కోరుతున్నా. ఎందుకంటే ఒకరి కింది నుండి ఇది రాజస్థాన్ మీద వచ్చినటువంటి మార్వాడులో కూర్చోబెట్టుకుంటే వారిని పైకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగమే పేదవారిని కూడా పైకి తీసుకోవాలి. పేదవాళ్ళని కూడా పేదవాళ్ళ అమ్మాయిని అంటే ప్రేమ పెరగాలి. ప్రేమ ఎప్పుడు పెరుగుతుంది? పేదవారిని మీరు పైకి తీసుకొస్తే అత్త మీద ప్రేమ పెరుగుతుంది, ఆ కుటుంబం బాగుంటుంది. దీని ద్వారా సామాజిక న్యాయం జరుగుతుంది అనేది చెప్తూ ఈ అవకాశం ఆ మనుషుల మిత్రులందరికీ పేరు ఉదయంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఆ కుటుంబం కూడా బాగుంటుంది. ఉన్నవానికి ఇస్తే ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని రోగులకు అందించే ఆహారంలో నాణ్యత లేదంటూ వస్తున్న ఆరోపణ నేపథ్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేపట్టారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపామని చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత తేడాలుంటే చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ గారు ఒకసారి మా డైటీషియన్ క్యాంటీన్ ఇన్స్పెక్ట్ చేయండి, అసలు అవకతవకలు చూడమని అంటే దాని ప్రకారం వచ్చి ఇక్కడ 3 శాంపిల్స్ తీసాం. ఇక్కడ మనకైతే ప్రస్తుతానికి అయితే మంచిగానే ఉంది. మేము చూసాం, అంతా నోట్ చేసాం, అంతా ఇన్స్పెక్ట్ చేసాం. వేరే 3 పరీక్ష కూడా సామాన్లు తీసుకున్నాం. వాటిలో రిపోర్ట్లో తేడా వస్తుంది, కాంట్రాక్ట్ మీద చర్య తీసుకుంటాం. ఒకటి ఉప్పు, ఒకటి రైసు, ఒకటి బొబ్బాయి రవ్వ. అంటే మాకు అట్లా తెలియదు, టెస్ట్ తెస్తుంది. రారాయి తీసామండి, రారాయి తీసాం. ఉంది ఒక రకం తీసాం అంతే. తేడా వస్తే చూద్దామని ఒకటి తీసాం. మిల్క్ కంపెనీ బ్రాండే ఉన్నాయి, దానికి ఇబ్బంది లేదు. లేదు డేటా ప్యాక్ ఉంది. గెస్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఖమ్మం జిల్లా. ఈరోజు మెడికల్ సూపరింటెండెంట్ స్వచ్ఛమైన నీటితోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు సిఎల్ వెంకట్రావు అన్నారు. అనారోగ్య సమస్యలకు అత్యధిక శాతం నీరే కారణమవుతుందని అన్నారు. ఎముకలలో పట్టు తగ్గిపోవడం, జీర్ణ సమస్యలు వంటి ఎన్నో రకాల అనారోగ్యాలకు నీరే కారణమవుతున్నాయని తెలిపారు. గతంలో పెద్ద ప్రమాదాలైతే తప్ప ఎముకలు విరిగేవి కావని, ప్రస్తుతం చిన్నపాటి ప్రమాదాలకే ఎముకలు గుల్ల అవుతున్నాయని చెప్పారు.
ఆల్కలైన్ వాటర్ను సేవించడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని స్పష్టం చేశారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను దాచుపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శరత్ బాబు పునర్నిర్మాణం చేయించారు. హైదరాబాద్ నాచారం అన్నపూర్ణ కాలనీలో వెస్లీ ప్రభుత్వం పాఠశాలను 6 లక్షల వ్యయంతో పునర్నిర్మాణం చేయించారు. వెస్లీ పాఠశాల పునర్నిర్మాణ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి హాజరై ప్రారంభించారు. దాచుపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలను పునర్నిర్మాణం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో 54 ప్రభుత్వ పాఠశాలలో పునర్నిర్మాణం చేయించామని చెప్పారు. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇమీడియట్గా ఈడ పిల్లలతోటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో లంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ రోజుకు ఈ రోజుకి వచ్చి అట్మాస్ఫియర్ చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఏంటి అంటే మా శరత్ అన్న మొత్తం టోటల్ స్కూల్నే మొత్తం మార్చేసిండు. పెయింటింగ్స్ కానీ లోపల బండలు కానీ అంటే రూఫ్ కానీ ప్రతి ఒక్కటి చేపించిండు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాకు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క స్కూల్ చేసింది. కాబట్టి ఇట్లనే ప్రతి స్కూల్ కూడా అంటే దాతలను కానీ నేను కానీ లేకపోతే ఇప్పుడు శరత్ అన్న అని కానీ మేమందరం కూడా మాట్లాడి ముంగట ఇంకా ఈ స్కూల్ లాగా అన్నీ చేపించాలని చెప్పి కోరుకుంటున్నాను. రావడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల పురుషుల విభాగంలో హర్యానా జట్టు విజయం సాధించింది. రన్నర్గా రాజస్థాన్, 3-4 స్థానాల్లో ఆంధ్ర, పశ్చిమ బెంగాల్ జట్లు నిలిచాయి. స్థానిక కబడ్డీ స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 5 రోజులుగా కబడ్డీ పోటీలు జరిగాయి. మహిళా విభాగంలో కోల్కతా విన్నర్ కాగా రన్నర్గా కేరళ, 3-4 స్థానాల్లో ఆంధ్ర, హిమాచల్ జట్లు నిలిచాయి. విజేత జట్లకు ప్రైజ్ మనీగా 5 లక్షల రూపాయలు కొత్తపల్లి సుబ్బారాయుడు ఇతరులు అందించారు. జరుగుతున్నది. ₹25,000 cash prize. In women's section, 4th place goes to Himachal Pradesh. ₹50,000 cash prize. అల్లూరు జిల్లా మోతుగూడెం పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా కారులో తలసిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 2 వేర్వేరు కేసులలో 102 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేసి 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ గంజాయి ఒడిశాలో కొని తెలంగాణలోని మనుగురు, హుస్నాబాద్ తరలిస్తుండగా పట్టుకున్నామని ఎస్ఐ గోపాలరావు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.